నలుమూలలో ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతున్నా అక్కడ ఆంజనేయుడు ఉపస్థితుడై ఉంటాడు. శ్రీరామదూతం శిరసా నమామి అంటూ మనసారా స్మరించి నమస్కరించిన వారికి అపార కృప కటాక్షాలు లభించడమే కాకుండా ఎలాంటి అపజయాలు మరి ఎలాంటి భయాలు అంటవు. అందుకే ఆయన వీరాంజనేయులుగా కొలవబడుతూ ఉంటాడు. త్రేతాయుగ రామాయణ కాలం నాడు రాముడికి అంకితమైన సహచరుడు. హనుమంతుడు రాముని పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉన్నాడు. అలాగే చిరంజీవిగా పరిగణించబడ్డాడు. హిందూ సాంప్రదాయాల్లో అతను శివుని యొక్క అవతారమని కూడా నమ్ముతారు. ఆంజనేయుడు దివ్య కథలు రామాయణంలోనే కాకుండా మహాభారతం అలాగే వివిధ పురాణాల్లో కూడా వివరించబడ్డాయి. శ్రీరాముడు సైతం చిరంజీవిగా కొనియాడిన ఆ వీరాంజనేయుడి దివ్యత్వాన్ని తెలిపే ఆలయం సిద్దిపేట సమీపంలోని చిన్న కోడూరు మండలంలో స్వయంభూగా వెలిశాడు ఆ కేసరి నందనుడు. అంతటి పరమ పావన స్థలంలో రామభక్తుడి కోవెల దర్శించిన భక్తులు భక్తి పారవస్యాన్ని పొందుతూ ఉంటారు. కోరిన కోర్కెలను తీర్చే రామదూత హనుమంతుడు శ్రీ సేరిపల్లి వీరాంజనేయ స్వామిగా సిద్దిపేట జిల్లాలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయం సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం చిన్న కోడూరు గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో కొలువై ఉంది. చిన్న కోడూరు గ్రామ సమీపంలో శ్రీ సేరిపల్లి వీరాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన ప్రధాన స్వాగత ద్వారం గోచరిస్తూ ఉంటుంది. ఆ ప్రధాన స్వాగత ద్వారంపై రామలక్ష్మణ సీతా హనుమత్ సమేతుడైన శ్రీరాముల వారిని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ ద్వారాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉండగా దాదాపు 3 కిలోమీటర్ల పొడవైన దట్టమైన చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణిస్తున్న అనుభవాన్ని మనం పొందొచ్చు. అడవిలో ప్రయాణానికి అనువుగా రోడ్డు సౌకర్యం కూడా ఉంది. అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో ప్రయాణించిన తర్వాత నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. సుమారు 30 అడుగుల గల ఈ విగ్రహం నిజస్వరూపంగా మనకి గోచరిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రాన్ని శ్రీ సేరిపల్లి వీరాంజనేయ స్వామి క్షేత్రంగా పేర్కొంటూ ఉంటారు. అక్కన్న మాదన్నలు పూర్వం గోల్కొండ సంస్థానంలో కుతుబ్ షాహీ వంశానికి చెందిన తానీషా పరిపాలనలో మంత్రులుగా పనిచేసిన 2 అన్నదమ్ములు. దేశ పర్యటనలో భాగంగా ఇక్కడ వెలిసిన స్వయంభూ వీరాంజనేయ స్వామిని మనం దర్శించుకుంటాం. నిర్మానుష్యమైన దట్టమైన కీంకారణ్యంలో ఎలా వెలిశాడు అని ఆరా తీయగా అక్కడ ఉన్న పశువుల కాపరి పూర్వం స్వామివారి పాదాల కింద సేరిపల్లి అనే గ్రామం ఉండేదని, ఈ వీరాంజనేయ స్వామి ఆ గ్రామానికి చెందినవారే అని చెప్పారంట. గ్రామం భూస్థాపితమైన స్వామివారు మాత్రం అలానే చెక్కు చెదరకుండా ఉన్నారని చెప్పగా అప్పటి నుండి అక్కన్న మాదన్నలు స్వామివారి దర్శనానికి వచ్చేవారట. అలా ఈ క్షేత్రాన్ని సేరిపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రంగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి దాదాపు 1800 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండగా ఈ ఆలయ సేవలో దాదాపు 1200 సంవత్సరాల నుండి చకంటి వంశస్థులు నిమగ్నులై ఉన్నారు. తరతరాలుగా స్వామివారికి సేవలు చేస్తున్న చాకంటి వంశస్థుల్లో ప్రస్తుతం నాగభూషణరావు, డాక్టర్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ క్షేత్రం అద్భుతంగా దినదినాభివృద్ధిని పొందుతూ ఉంది. శ్రీ వీరాంజనేయ స్వామి మకర తోరణంలో ఉజ్వలంగా దివ్య తేజస్సుతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. కష్ట నివారణకు ఇష్ట సిద్ధికి భక్తులు దూర దూరాల నుండి తరలివచ్చి స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. వీరాంజనేయుడు అంటే అగ్నితో కూడిన 3వ కంటిని చేత త్రిశూలాన్ని ధరించి రుద్రుని రౌద్రాన్ని కలవాడుగా నిప్పులు కురిసే కళ్ళతో శత్రువులకి భయోపేతాన్ని రాక్షస మదాన్ని అణిచేవాడుగా భక్త సులభునిగా భావింపబడుతూ ఉంటాడు. ఆ కోవకు చెందినదే ఈ ఆలయం కూడా.
దుష్ట సంహారానికి ఆంజనేయుడు రాక్షస సంహారం చేస్తున్నట్లుగా ఇక్కడ స్వామివారి విగ్రహం మనకి గోచరిస్తూ ఉంటుంది. రామనామ స్మరణ ప్రియుడు, రామ సంకీర్తన భజన ప్రియుడు అయిన ఆంజనేయుడు ఈ ఆలయంలో పూజలు అందుకునే దైవస్థానంలో ఉన్నాడు. సెరిపల్లి క్షేత్రంలో నెలకొన్న ఆలయంలో అంజనీపుత్రునికి జరిగే అభిషేకాలు, పూజార్చనలు, తదనంతరం సర్వాలంకారాలు నేత్రపర్వంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ఇక్కడ నిత్యం ధూప దీప నైవేద్యాలు ఘనంగా జరగగా ప్రతి మంగళవారం, శనివారం ఆలయాల్లో అభిషేకాలు, చందన పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం వల్ల ఆ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆలయ అర్చకులు చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో స్వామివారికి శ్రావణ మాసంలో మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అద్భుత దీప కాంతుల్లో ప్రకాశవంతంగా ఆలయ శోభను చూస్తూ మనం తరించాల్సిందే. అంతేకాకుండా శ్రావణ మాసంలో శనివారం రోజున అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే నవగ్రహాల మండపం దర్శనమిస్తుంది. ఇక్కడ నవగ్రహ మండపానికి ప్రత్యేక విశిష్టత ఉంది. గ్రహ పీడితులు ఇక్కడికి వచ్చి నవగ్రహ ప్రదక్షిణ చేసిన వారి దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద రామస్తూపం ఇక్కడ కొలువై ఉండడం ఈ ఆలయానికి అత్యంత ప్రాముఖ్యతను తెచ్చిపెడుతూ ఉంటుంది. కోటి రామకోటి రచించినటువంటి పుస్తకాలను ఈ రామస్తూపం అడుగు భాగాన నిక్షిప్తపరిచారని, ఇక్కడ రామస్తూపం నిర్మించడం విశేషమని ప్రధాన అర్చకులు చెప్పుకొచ్చారు. అలాగే ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి పెరగడం ప్రత్యేకమని, ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ రెండు చెట్లు ఇక్కడ కలిసి పెరగడం సాక్షాత్ స్వామివారి లీలలో భాగమే అని భక్తులు నమ్ముతూ ఉంటారు. మరోపక్క శివలింగం, నంది దర్శనమీగా మరోవైపు శివపార్వతులు గణపతి సమేతులైన విగ్రహాలను మనం చూడొచ్చు. చుట్టూ దట్టమైన అడవితో, పక్షుల రాగాలతో మనస్సుకు మానసిక సంతృప్తిని ఇచ్చే విధంగా శ్రీ సేరిపల్లి వీరాంజనేయ స్వామి క్షేత్రం కొలువుదీరింది. ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత, విశిష్టత ఉంది. మనోవ్యాధిగ్రస్తులకు స్వామివారు ఉపశమనాన్ని కలిగిస్తారని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు. వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, క్షుద్ర పూజల బారిన పడిన వారు, ఇలా ఎవరైనా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న భక్తులు సేరిపల్లి వీరాంజనేయ స్వామి క్షేత్రానికి వచ్చి ఆలయంలో 41 రోజులు నిద్ర చేయడంతో వాటి బారి నుండి బయటపడతారని ఇక్కడి భక్తులు నమ్ముతూ ఉంటారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని వంట వార్పులను చేసుకుని రాత్రి ఇక్కడ నిద్ర చేసి వెళ్తారు. సేరుపల్లి వీరాంజనేయుణ్ణి దర్శించుకోవడం వలన వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఈ విధంగా శ్రీ సేరుపల్లి వీరాంజనేయ స్వామి భక్తుల కోరికలను తీరుస్తూ, ఆపదల నుండి బయటపడేస్తూ, భక్తులకి అండగా, అభయంగా, కొండంత బలంగా భక్తుల పూజలను అందుకుంటూ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ముఖ్యంగా ఈ ఆలయంలో భక్తులు హనుమాన్ జయంతి రోజున యజ్ఞాలను నిర్వహించి హనుమాన్ దీక్ష మాలను విరమణ చేస్తారు. హనుమాన్ మాలదారులకు ఈ క్షేత్రం ప్రత్యేకమని చెప్పచ్చు. నాట్య కోవిదుడు, అష్టసిద్ధులు కలవాడు, మహాబలవంతుడు, సర్వదేవ వంద్యుడు ఆంజనేయుడు. ఆంజనేయుడికి అనేక నామాలు ఉన్నా ఎల్లప్పుడూ ఆ రామభక్తుడే. అలాంటి ఆంజనేయుడు స్వయంభూ దేవాలయమైన శ్రీ సేరిపల్లి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న వారికి ఆయన కృపా కటాక్షాలు దక్కాలని భావిద్దాం. ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహ.